ప్రతి సంవత్సరం పూరీలో ఒక అద్భుతమైన దృశ్యం జరుగుతుంది. భగవంతుడు తానే స్వయంగా తన ఆలయం నుండి బయటకు వస్తాడు. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భక్తులకు భగవంతుడు దరిచేరే పవిత్ర యాత్ర. ఇది రథయాత్ర. మనం ఇప్పుడు ఈ 9 రోజుల దైవిక ప్రయాణాన్ని తెలుసుకుందాం. మొదటి రోజు రథయాత్ర ప్రారంభం. ఈ రోజు జగన్నాథ స్వామి బాలభద్రుడు సుభద్రమ్మతో కలిసి గుండిచా ఆలయానికి రథాలపై బయలుదేరుతారు. ఇది భగవంతుడు స్వయంగా భక్తుల మధ్యకు వచ్చే దివ్యఘట్టం. రెండవ రోజు విశ్రాంతి దినం. గుండిచా ఆలయానికి చేరిన తర్వాత దేవుళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. భక్తులు అక్కడ శ్రద్ధగా సేవ చేస్తారు. మూడవ రోజు పూజలు మరియు నైవేద్యం. ఈ రోజు విశేష పూజలు జరుగుతాయి. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించి కీర్తనలు పాడుతారు. నాలుగవ రోజు హేర పంచమి. లక్ష్మీ అమ్మవారి సందర్శనం. లక్ష్మీదేవి గుండిచా ఆలయానికి వచ్చి జగన్నాథుడిని వదిలి ఎందుకు వెళ్ళావని అడుగుతుంది. ఇది ఒక దివ్య ప్రేమ రూపం. ఐదవ రోజు తోటల పూజ. దేవుళ్లకు తోటల పూలు ఆకులు సమర్పించి చల్లదనంతో పూజలు నిర్వహిస్తారు. ఇది స్నేహభరితమైన ఘట్టం. ఆరవ రోజు భక్తి సేవ భోగం. భక్తులు భజనలు పాడుతూ స్వామివారికి సేవ చేస్తారు. నైవేద్యాలు సమర్పించి దివ్య అనుభూతిని పొందుతారు. ఏడవ రోజు బహుదా యాత్ర తిరుగు ప్రయాణం. ఈ రోజు దేవుళ్ళు రథాలపై తిరిగి జగన్నాథ ఆలయానికి బయలుదేరుతారు. ఇది పునఃసంగమం యొక్క ఉత్సవం. ఎనిమిదవ రోజు సునవేష బంగారు అలంకరణ. దేవుళ్ళు రథాలపై బంగారు ఆభరణాలతో దర్శనమిస్తారు. ఈ దివ్య దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తారు. తొమ్మిదవ రోజు నీలాద్రి బిజే ఆలయ ప్రవేశం. జగన్నాథ స్వామి ఆలయంలోకి ప్రవేశించే ముందు లక్ష్మీదేవికి రసగుల్లా సమర్పిస్తారు. ఆమె సంతోషంతో ఆయనను స్వాగతిస్తుంది. ఇది కేవలం ఒక పండుగ కాదు. ఇది భక్తి, ప్రేమ మరియు భగవంతుని దరిదాపుగా చూసే ఓ దైవిక ప్రయాణం. ఈ రథయాత్రలో ప్రతి అడుగు ఓ ఆశీర్వాదమే. జై జగన్నాథ. సర్వే జనా సుఖినో భవంతు.